ఏది కూడా ఇంకా భూమి మీద తనకంటూ ఏది కూడా ప్రత్యేకంగా ఉండదు. దాన్ని బట్టి ఆ వ్యక్తి మనం అనుకోవచ్చు కదా, అయ్యో నాకు ఒక వ్యక్తి లేక ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎవరో నాకు తెలిసి ఉంటే, అయ్యో మా వ్యక్తి ఉంటే నాకు తెలిసిన వ్యక్తి, తన ద్వారా నాకు మేలు జరుగుతుంది, తన ద్వారా నాకు నాకు ఒక ధైర్యము ఒక బలం ఉండేది. అయితే ఆ ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడో లేకపోతే ఆ ఎంపీ ఓడిపోయినప్పుడో ఆ ప్రభుత్వం పడిపోయినప్పుడు మనకి మళ్ళా సహాయం అనేది దొరకదు. అదేవిధంగా చనిపోయిన వ్యక్తి ద్వారా కూడా అంతవరకు దొరికిన ఏ సహాయం కూడా అప్పటితో అది ముగిసిపోతుంది, కానీ అది కొనసాగదు ప్రియులారా. కానీ యేసు ప్రభువుని బట్టి నువ్వు విశ్వసించిన దాన్ని బట్టి నీకు ఎప్పటికీ కూడా దేవుని ద్వారా సహాయం కలుగుతుంది ఉంది అంటే కనుక ఆయన యేసు ప్రభువు జీవించాడు, ఆయన జీవిస్తున్నాడు, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు అనేది నువ్వు గమనించవలసినటువంటి విషయం. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినమును కూడా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన సన్నిధికి వచ్చి మనం మోకరించినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన మొరలు ఆలకిస్తున్నాడు. చనిపోయిన వాడు ఎవరన్నా దేవుడు మన యొక్క మొరను అనగా మన ప్రార్థన ఆలకిస్తాడా? చనిపోయిన వ్యక్తి ఎవరైనా మనకు సహాయం చేయగలుగుతాడా? చనిపోయిన వ్యక్తి ఎవరైనా మనల్ని ఆదరించగలుగుతాడా? ఈ దినమున మనకు మేలు జరుగుతుంది అంటే, ఈ దినమున మనకు ఆదరణ కలుగుతుందంటే దానికి కారణము మరణము గెలిచినటువంటి యేసయ్య ద్వారానే అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. బయట కూర్చున్న వాళ్ళు చేతులు ఎత్తట్లేదండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఆయన మరణాన్ని గెలిచాడు మన దేవుడు, కాబట్టి మనకు గొప్ప సంతోషం కలగాలి. నా దేవుడు సజీవుడు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు సహాయం చేసేవాడు ఆయనే, నా మొర ఆలకించేవాడు ఆయనే, నా సమస్యలు తీర్చేవాడు ఆయనే అనే విశ్వాసం కనుక నువ్వు కలిగి నీ దేవుని వైపు చూస్తే నువ్వెన్నడూ కూడా సిగ్గుపరచబడవు. నీ దేవుడు నీకు సహాయము చేస్తూనే ఉంటాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుకి తాగుబోతులు మారుతున్నారు, తిరుగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, మరి గూండా నరహంతకులు మారుతున్నారంటే కారణం ఏంటి అంటే యేసు ప్రభు ఆయన ఉన్నాడు, ఆయన బ్రతుకుచున్నాడు, ఆయన నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు. కాబట్టి వారందరూ కూడా మారుతున్నారు. మన జీవితాల్లో కూడా మార్పును కలిగిస్తున్నాడు దేవుడికి అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత తన సమాధిని ఆయన బర్దలగొట్టుకుని ఆ మరణాన్ని జయించి ఆ సమాధిలోంచి లేచిన తర్వాత నీవు నేను కూడా క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు అనేక పరిస్థితులు శత్రువు మనల్ని భయపెడుతూ ఉండవచ్చు, కానీ శత్రువుకి మన మీద అధికారం లేదు ప్రియులారా. దాని అధికారం అంతా కలవరి శిలువలో యేసు ప్రభు చెదగగొట్టాడు, దానికి తెలుసు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నా మీద శత్రువుకి అధికారం లేదని నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో, నా ప్రభు దాని అధికారాన్ని లయపరిచాడు, నాకు స్వతంత్రతనిచ్చాడు, నాకు విజయమునివ్వడానికే దేవుడు తిరిగి లేచాడని నువ్వు విశ్వసిస్తావు. నువ్వు విశ్వసించిన ప్రకారం నీకొచ్చే పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా, అటు ఎటువంటి సమస్యలు అయినప్పటికీ కూడా దాన్ని బట్టి ఇదిగో అది ఒక శోధన నాకు కలుగజేస్తుంది, కానీ నా మీద ఏమాత్రం కూడా దానికి అధికారం లేదు, నన్ను అణిచివేయలేదని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో నీ విశ్వాసమే నీకు విజయాన్ని కలిగింపచేసి నీ పరిస్థితి అన్నిటి నుంచి కూడా నిన్ను విడుదల చేస్తుంది అని గమనించాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో క్రైస్తవుల్ని అణిచివేస్తామని, క్రీస్తుని అణిచివేస్తామని ప్రార్థన చేయకూడదు, ఆరాధన చేయకూడదు, క్రైస్తవులుగా బ్రతకూడదు, బైబిల్ పట్టుకుని బహిరంగంగా సాక్ష్యం పలకూడదు, సువార్త చెప్పకూడదు అని లోకమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రియులారా. క్రైస్తవుల్ని అణగదొక్కడానికే చూస్తూ ఉంటాయి ప్రభుత్వాలు ఇప్పుడు కూడా. కానీ నిన్ను విమోచించేవాడు, నిన్ను లేవనెత్తే దేవుడు నీకు తోడుగా ఉండగా ఆయన నీ చేయి పట్టుకున్నాడు. ఆయన మరణాన్ని గెలుచుకుని నీ చేయి పట్టుకుని నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉండగా నీవు లోకములో ఉన్న పరిస్థితులు కాదు, కానీ నిన్ను లేవనెత్తే దేవుని వైపు నువ్వు చూస్తూ ఆ చెయ్యిని నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీకు విజయమునిస్తాడు అనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. లోకమును జయించిన విజయం ఏంటంట? మన విశ్వాసమే.
ఒకటో యోహాను పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం ద్వారా మనము లోకాన్ని జయించగలుగుతాం ప్రియులారా. ఎందుకంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఆయన లోకాన్ని జయించాడు. ఆ లోకము నిన్నేమీ చేయలేదు, కానీ నీ విశ్వాసమే నీకు విజయము ప్రాప్తింప చేస్తుంది. కాబట్టి నువ్వు అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. నా దేవుడు, నా యేసయ్య ఈ లోకాన్ని జయించాడు, కాబట్టి ఈ లోకము నన్ను ఏమీ చేయలేదని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నీ జయించినటువంటి యేసయ్య వైపు నువ్వు చూడగలుగుతావో, ఒకటో యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. అది లోకమును జయించిన విజయము మన విశ్వాసం. 2వ పత్రిక 1వ పత్రిక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, గ్లోరీ జీసస్. ఎక్కడది? యోహాను సువార్తన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీసస్. ఎక్కడ మా రిఫరెన్స్ ఎక్కడది? 1 యోహాను 5వ అధ్యాయం. నాలుగవ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసమే లోకాన్ని జయించగలుగుతుంది. అనగా లోకములో ఉన్న పరిస్థితులను జయించడానికి మన విశ్వాసమే మనకు ఆధారం ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఏ విధంగా అయితే సమాధిని ఆయన పగలగొట్టుకుంటా బయటకు వచ్చిండో, నిన్ను అణిచివేసే పరిస్థితుల నుంచి కూడా నీకు కలిగినటువంటి నీ విశ్వాసమే నువ్వు వాటన్నిటిని కూడా జయించుకుంటా బయటికి రాగలుగుతావు. ఎప్పుడంటే నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు. నా దేవుడు ఆయన లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, ఆయనకు అసాధ్యమంటూ లేనే లేదని నువ్వెప్పుడైతే విశ్వసిస్తావో నీ విశ్వాసమే నీకు విజయాన్ని కలిగింపచేస్తుంది అనే విషయాన్ని గమనించాలి ప్రియ దేవుని బిడ్డ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు నమ్మాలి, నా యేసయ్య మరణాన్ని గెలిచాడు, ఆయన తిరిగి లేచాడని, ఆయన జీవిస్తూ నన్ను జీవింపచేస్తున్నాడని నువ్వు నమ్మాలి. ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే నీకు విజయాన్ని కలిగింపచేస్తుంది అనేది నువ్వు గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సమస్యలు మనకి లోకంలో ఉండవచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, కృంగుదల కావచ్చు, ఒత్తిడులు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనుషులు మనల్ని చెరపడుతూ ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి కూడా విజయం కలుగుతుంది. దేన్ని బట్టి అంటే జయించినట్టు తిరిగి లేచినటువంటి యేసయ్య నందు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి నువ్వు విజయాన్ని పొందుకుంటావు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. దేవునికి మహిమ కలుగా. నువ్వు క్రీస్తును పాలివానిగా, క్రీస్తులో పాలివారమైనటువంటి నీవు నేను క్రీస్తును కలిగి ఉన్నాం ప్రియులారా. ఆయన మరణములో మనము కూడా పాలివారమై ఉన్నటువంటి వారమే. క్రీస్తులోనికి బాప్తిజం పొందుకున్న మనం అందరము కూడా ఆయన మరణములో పాలిభాగస్తులుగా చేయబడ్డాం. ఆయన తిరిగి లేచాడు కాబట్టి నిన్ను నన్ను కూడా తనతో పాటు ఆయన లేపాడు అనేది విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ధైర్యముగా ఉండాలి. మన ప్రభువు మనతో ఉన్నాడు, మన ప్రభువు జయించిన వాడు, మన ప్రభువుకి అసాధ్యమంటూ ఏది కూడా లేదు. ఆయన సమస్త కార్యములను కూడా
చేయగలిగినటువంటి దేవుడు. భక్తుడైనటువంటి యోబు సెలవిస్తాడు కదా, 42వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన అంటాడు, ఇదిగో నీవు సమస్త క్రియలు చేయగలవని. ఒకసారి చదవండి, 42:2. యోబు 42:2. చాలు. నువ్వు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకుంటుని. యోబు భక్తుడు చెప్తున్నాడు తన అనుభవ జ్ఞానము చేత. ఆయన సమస్త క్రియలు చేయగలడు ప్రియులారా. ఇశ్రాయేలు పక్షంగా ఇశ్రాయేలు జనాంగము మరి కానానుకు నడిపించబడుతున్నప్పుడు మోషే నాయకత్వంలో ఆ ఐగుప్తు దాస్యం నుంచి వారు విడిపించబడినప్పుడు ఆ ఫరో సేనలు దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు మీద వారి నాశనం చేయాలని, తిరిగి చెరపట్టుకోవాలని, బానిసలుగా దాస్తులుగా చేసుకుని పరిపాలించాలని వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు ముందుకు కొనసాగుతున్నారు విశ్వాస జీవితంలో. దేవుని కార్యాలు ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడో వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలంతా కూడా చూసే ఉన్నారు ప్రియులారా. అయినప్పటికీ కూడా వారి ముందు ఏమొచ్చిందంట, వారు వెళ్తున్నప్పుడు వారి ముందు సముద్రం కనిపించింది ప్రియులారా. వెనక చూస్తే ఫరో సైన్యము, ముందు చూస్తే సముద్రము ప్రియులారా. ఒక్కొక్క సందర్భంలో మనకు కూడా అటువంటి పరిస్థితులే కలుగుతూ ఉంటాయి. ఏమి చేయాలో తెలియదు, ఎట్లా ఆలోచన చేయాలో తోచదు, ఇంకేమీ లేదు, నా పని అయిపోయింది అనే పరిస్థితులు కూడా మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు అపవాది ఆ విధంగా శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రియులారా. కానీ తన యందు నమ్మిక ఉంచిన బిడ్డలను దేవుడు విడిచిపెట్టాడా? ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు అడవిలో విడిచిపెట్టి తిరిగి దాస్యపు కాడికి అప్పగించడానికి ఆయన శక్తి లేని దేవుడు కాదు కదా. ఆయన విమోచించింది నిన్ను నన్ను కూడా నడిపించడానికే ముందుకు, కానీ ఆయన తిరిగి దాస్యానికి అప్పగించడానికి కాదు. ఆయన ద్వారా విమోచించబడినటువంటి నీవు నేను కూడా వర్ధిల్లాలనే దేవుడు కోరుకుంటాడు. క్షేమాభివృద్ధి కలిగి జీవించాలనే కోరుకుంటాడు. తన అధికమైన మేలుల చేత తృప్తిపరచాలనే నిన్ను నన్ను కోరుకుంటాడు. తన బిడ్డల క్షేమమును చూసి ఆనందించే దేవుడిగా ఆయన ఉండాలని కోరుకుంటాడు. కానీ ఏ పరిస్థితుల్లో కూడా, ఏ సమస్యలో కూడా, ఎటువంటి సందర్భమైనప్పటికీ కూడా నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము 6 లక్షల మంది కాల్బలం అంతా రెడీగా ఉన్నారు. వారి వెనకాల ఫరో సైన్యము దగ్గరికి సమీపిస్తుంది. అయ్యో, అక్కడి నుంచి మనం వచ్చేసాము, తిరిగి మనము వాళ్ళకే దాస్తులుగా వెళ్ళిపోదామని వారు అనుకుంటున్నారు. యేసు ప్రభు కార్యాలు చూశారు, యేసు ప్రభు శక్తి సామర్థ్యాలు చూశారు, యేసు ప్రభు ఎంత గొప్పవాడో చూశారు. యేసు ప్రభుని బట్టి ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన చేస్తున్న కార్యములు బట్టి వారు ఎంతగానో సంతోషించగలిగారు. కానీ ఎదుట శత్రు సేనలు కనిపించేసరికి ఏమైపోతుందంటే వారి సంతోషం అంతా కూడా ఆవిరైపోతుంది ప్రియులారా. వారి విశ్వాసం అంతా కూడా వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం కలగని పరిస్థితులు ఉంటున్నాయి. అదేవిధంగా మన జీవితాల్లో కూడా పరిస్థితులు కలిగినప్పుడు అటువంటి సందర్భాలు మన జీవితంలో కూడా ఉంటాయి అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఎప్పుడైతే పరిస్థితి వైపు దృష్టి ఉంచుతామో, పరిస్థితిని వైపు మనం చూస్తామో, ఆ పరిస్థితులు బట్టి చూస్తే కనుక మనము కృంగదీయబడతాం, బలహీనపరచబడతాం, మనము అపజయము పొందుకునే వారిగా ఉంటాము. కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, నా దేవుడు నా పక్షంగా చేయి పట్టుకుని ఉన్నాడు, ఆయన ఏ క్రియ అయినా కూడా నా జీవితంలో చేయగలుగుతాడని నువ్వెప్పుడైతే విశ్వసించి ఆయన వైపు చూస్తావో ఆయన నిన్ను విడిపించడానికి తన హస్తము చాపుతాడు అనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. ఇశ్రాయేలందరూ కూడా తొందరపడుతున్నారు. వాళ్ళు ఫరో సైన్యము దగ్గరికి సమీపిస్తుంది. మోషేతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ దండము తీసి దాని మీద సముద్రం మీద చాపు అని చెప్పినప్పుడు సముద్రములో ఒక మార్గాన్ని దేవుడు వారి కొరకు తెరిచాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు సముద్రము తెరవబడము అనేది ఎక్కడ కూడా లేదు ప్రియులారా. కానీ తన బిడ్డల పక్షంగా దేవుడు ఒక నూతన ద్వారాన్ని తెరిచాడు.
అదేవిధంగా సమస్యల చేత ఇరుకుల చేత ఉన్న నీ జీవితంలో కూడా ఒక నూతన ద్వారాన్ని తెరవగలిగిన వాడు ఆయనే, ఒక మార్గాన్ని సిద్ధపరచగలిగినటువంటి దేవుడు ఆయనే, నీకు సహాయము చేయడానికి తన హస్తము చాపి పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు నీ దేవుడు అని నువ్వు విశ్వసించాలి. నీకే దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెంతెకొస్తు దినములో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచి శిష్యులతో చెప్తా ఉంటాడు కదా, ఇదిగో మీరు యెరూషలేముని విడిచిపెట్టగా దేవుని వాగ్దానము కొరకు, పరిశుద్ధాత్మ ద్వారా కలిగే వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకుని ఉండడని శిష్యులతో సెలవిచ్చినప్పుడు ఆ పెంతెకొస్తు దినములో వారందరూ కూడా ఒక చోట కూడి వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, అందరూ కూడా కూడి ప్రార్థన చేస్తున్నారు. మనమందరము కూడా దేవుని సన్నిధిలో సమకూర్చబడి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు శత్రువు యొక్క బలము ఏదైతే ఉందో, శత్రువు యొక్క మన మీద శోధనలు ఏమున్నాయో అవన్నీ కూడా తొలగించబడతాయి. ఎప్పుడంటే ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు. ఏ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్యనే నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు వారి మధ్యకు దిగి వస్తాడు. కాబట్టి దేవుని సంఘం అనగా, దేవుని ఇల్లు అనగా మనమందరం కూడా సమకూర్చబడాలి. ఎక్కడో దూరంగా ఉండడం కాదు, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థన చేయాలి. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి ఇరుకు ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కలిసి సంఘముతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు అనే విషయాన్ని గమనించాలి. ప్రియులారా, ఇశ్రాయేలు జనాంగము ఆ యాజకుల ఆధ్వర్యములో వారు చేతులెత్తి స్తుతించినప్పుడు ఏం జరిగింది? ఎరుకో కోట గోడలు కూల్చబడ్డాయి. ప్రియులారా, నీకు విరోధంగా లేచినటువంటి అది ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఒత్తిడే కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా కూలిపోతాయి. ఎప్పుడంటే నువ్వు సంఘం అనే అభిషేకములో నిలిచి ఏకీభించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సంఘము ఎదుట పాతాళ ద్వారములు నిలువు జాలవని సెలవిచ్చినటువంటి నమ్మకమైన దేవుడు దిగి వచ్చి ఆ కార్యమును జరిగిస్తారు. నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప విజయాన్ని, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు అనే విషయాన్ని గమనించాలి. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుకుందాం. గీతం గీతం అనే పాట ఉంటుంది కదా, గీతం గీతం జై జై గీతం అనే పాట ఉంటుంది చూడండి. 512. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదాము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్పటించెదము. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపు పరులిడెను, అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపు పరులిడెను, అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్పటించెదము.
యేసు రాజు లేచెను హల్లెలూయా జయమార్పటించెదను వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలలయకు తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రచురించుడి గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమార్పటించెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమార్పటించెదము అన్నా కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి ఇంకా భూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి అన్నా కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి ఇంకా భూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమార్పటించెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమార్పటించెదము గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయ వీరుడు రాగా మీ మేళతాళ వాయిద్యములు బురలెత్తి ధ్వనించుడి గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయ వీరుడు రాగా మీ మేళతాళ వాయిద్యములు బురలెత్తి ధ్వనించుడి గీతం గీతం జయ జయ గీతం చేపట్టి పాడేదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమార్పటించెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమార్పటించెదము హల్లెలూయా 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 పెంతెకొస్తు దినమున ఈ ప్రభు యొక్క శిష్యులందరూ కూడా మేడగదిలో ఉండి వారు ఏకీభించి ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా ప్రార్థన చేస్తున్నప్పుడు అంతకుముందు యేసు ప్రభు ద్వారా వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ వారి మీదకి బలముగా దిగి వచ్చింది ఎందుకంటే ప్రభువు సెలవిచ్చాడు కదా శరీరధారిగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అనాథులుగా విడువను ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీకు తోడుగా పంపిస్తానని ఆయన సెలవిచ్చాడు కాబట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత లెగిసిన తర్వాత ఆయన పరలోకంలోకి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తను చెప్పిన విధంగా భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు ప్రియులారా దేవునికి మహిమ కలుగును గాక
ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనం ఆరాధన చేస్తున్నప్పుడు, ఏకీభించి దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, ఏక మనస్సు కలిగి ఆయన్ను మహిమపరచుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తి దిగి వస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ బలము దిగి వస్తూ ఉంటుంది. ఆ బలములో మనం ఆనందించగలుగుతాం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ శిష్యులందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు బలమైన అగ్ని వారి మీదకి దిగి వచ్చింది. ప్రియులారా, దిగి వచ్చినప్పుడు వారు నానా విధములైన అన్య భాషలు మాట్లాడుతూ దేవుని మహిమపరుస్తున్నారు. ఈ యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు వారందరూ కూడా చూస్తున్నారు. ఏమిటి ప్రజలు, వీరు ఏదేదో మాట్లాడుతున్నారు, ఏవో భాషలు మాట్లాడుతున్నారు, ఈ భాషలు మనం ఎప్పుడు వినలేదు, దీనికి అర్థం మనకు తెలియదని వారు ఆశ్చర్యపోతున్నారు. ప్రియులారా, వీరందరూ కూడా ప్రభు యొక్క శిష్యులు కదా. యేసు ప్రభు చనిపోయాడు కదా, యేసు ప్రభువుని మనం చంపేస్తాం, సమాధి చేస్తాం కదా, ఇంకను ఇంత శక్తి వీరికి ఎక్కడిది, ఇంత బలం ఎక్కడిది, ఇంత ఆత్మ ద్వారా ఎలా వీరు మాట్లాడగలుగుతున్నారని చెప్పేసి ఈ యూదా జనాంగము, ఇశ్రాయేలు జనాంగము ఆశ్చర్యపోతున్నారు. ప్రియులారా, పేతురు యోహాన్లు వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, అయ్యో ఓ యూదా ప్రజలారా, ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆశ్చర్యపోకుడి. దేవుడు తన వాగ్దానం నెరవేర్చి పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరింప చేశాడు. ఇది అల్లరి కాదు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా కలిగిన కార్యం అని చెప్పేసి పలుకుచున్నట్టుగా ప్రభు వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. ప్రియులారా, ఈ దినంలో కూడా ప్రభు తన ఆత్మను మన మీద కుమ్మరిస్తూ ఉంటాడు. ఆత్మలో ఆనందిస్తూ ఉంటారు, ఆత్మలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది జరిగిన తర్వాత శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక గ్రుడ్డి భిక్షకుడు, గ్రుడ్డి కాదు కుంటి భిక్షకుడు, కుంటివాడు భిక్షం ఎత్తుకుంటున్నాడు. ప్రియులారా, కుంటివాడు భిక్షం ఎత్తుకుంటున్నాడు. ప్రతి దినము కూడా దేవాలయం దగ్గర తీసుకురాబడుతున్నాడు. ఆ దినమంతా కూడా భిక్షం అడుగుతున్నాడు. తిరిగి ఎవరో మోసుకుని తనను తన ఇంటికి తీసుకెళ్తూ ఉన్నారు. ఇలా తన జీవితం గడిచిపోతుంది. ప్రియులారా, యేసు ప్రభు తిరిగి పునరుద్ధానుడైన తర్వాత దేవుని ఆత్మచేత నింపబడినటువంటి యొక్క పేతురు, యోహాన్లు శిష్యులందరూ కూడా దేవుని యొక్క సువార్తను వారు ప్రకటిస్తూ వెళ్తున్నారు. ప్రియులారా, ఒక సందర్భంలో ఆ దేవాలయం దగ్గరికి ఈ పేతురు, యోహాన్లు రావడం జరిగింది. అక్కడ ఒక కుంటివాడు భిక్షం ఎత్తుకుంటా కనిపిస్తున్నాడు. వాడు అందరినీ కూడా భిక్షం అడుగుతూ ఉన్నాడు. వీరు కూడా ఆ త్రోవలో వస్తున్నప్పుడు ఈ యొక్క వీరి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి ఈ యొక్క పేతురు, యోహాను తట్టు ఆ భిక్షగాడు చూస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగాల్లో మనకు మాట్లాడుతూ ఉంటాయి. ప్రియులారా, అయితే వీరు వచ్చినప్పుడు భిక్షం అడగడానికి తన చెయ్యి చాపుతాడు. కానీ పేతురు, యోహాన్లు అంటారు, నీవు మా తట్టు చూడంటారు. మా తట్టు తిరగమన్నప్పుడు ఆయన అనుకుంటాడు కదా, వారి తట్టు తిరగమన్నాడు కాబట్టి వారికి మనకి మేలు చేస్తారేమో, వీరు ఎక్కువ ధనాన్ని ఇస్తారేమో, లేక వస్తువులు ఇస్తారేమో, ఈ దినము మనకు కడుపుకి కావలసిన భోజనం దొరుకుతుందేమో వీరిని బట్టి అని ఆశ కలిగి వారు ఆ భిక్షగాడు పేతురు, యోహాన్ల వైపు తిరుగుతాడు. ప్రియులారా, కానీ వారు ఏమంటారో తెలుసా, ఇదిగో మాకు కలిగిందేదో అదే నీకు ఇస్తున్నామని చెప్పేసి వారు కలిగినటువంటి ఆ దైవికమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నిలబడు అని అన్నప్పుడు ఆ భిక్షగాడి, ఆ కుంటివాడి యొక్క కాళ్ళు సడలించబడి ఏమైందంట, దేవుని శక్తి చేత నిలబడి తిరిగి తను లెగిసి గంతులు వేస్తూ దేవాలయంలోకి పరిగెట్టినట్టుగా దేవుని వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ పేతురు, యోహాన్లు ఏం కలిగి ఉన్నారు, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు శక్తిని కలిగి ఉన్నారు, బలముని కలిగి ఉన్నారు అని వారికి కలిగిందే ఆ భిక్షగాడి మీద, ఆ కుంటివాడి మీద వారికి యేసుక్రీస్తు నామాన్ని ప్రయోగించినప్పుడు ఏమైందంటే ఆ శక్తి ఆ కుంటివాడిని తాకింది. ఆ కుంటివాడు విడుదల పొందుకున్నాడు. ప్రియులారా, ఈ దినము సంఘము కూడా అదే చేస్తుంది. సంఘము ఒక వ్యక్తి నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి నిమిత్తం యేసుక్రీస్తు నామములో మొరపెట్టినప్పుడు ఆ మొరను బట్టి, సంఘమును బట్టి, సంఘ అభిషేకములో ఆ వ్యక్తికి విడుదల వస్తుంది. ప్రియులారా, ఒక మేలు జరుగుతుంది అనే విషయం గమనించాలి. అయితే ఇక కుంటివాడు ఏం చేశాడు, తను విడిపించబడ్డాడు. అయ్యో, తన గత సంవత్సరాలుగా తను ఒకరి చేత మరి చీదరించబడుతూ
భిక్షం అడుక్కోవడమే తనకు తెలుసు. కానీ విడిపించబడిన తర్వాత ఈ దినముతో నా పరిస్థితి మారిపోయింది, నా శాపగ్రస్తమైన జీవితం తొలగిపోయింది, ఇక్కడ నేను కష్టపడగలుగుతా, ఏదైనా చేసుకుని బ్రతకగలుగుతానని చెప్పేసి నన్ను విడిపించిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తానని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే గెంతుచు గంతులు వేస్తూ దేవుని ఆలయంలోకి వెళ్ళాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘానికి వస్తాము, సంఘం ద్వారా మేలును పొందుకుంటాం, సంఘం ద్వారా ప్రార్థనా సహాయం కోరుకుంటాం. కానీ విడిపించబడిన తర్వాత నువ్వు సంఘములో ఉంటున్నావా, మందిరములో దేవునికి దూరంగా బయట లోకములో ఉంటున్నావో మన హృదయాలు కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, దేవుని ద్వారా విమోచించబడిన వాడు, దేవుని ద్వారా రక్షించబడినటువంటి వారు దేవుని ఇంటిలో కట్టబడే ఉండాలి. అక్కడే తనకి క్షేమము కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, కాపుదల ఉంటుంది. ప్రియులారా, ఎప్పుడైతే బయటికి వెళ్తామో శత్రువు ఏముంటుందంట, సిద్ధముగా ఉంటుంది. అపవాది ఎప్పుడు ఆ కంచె నుంచి బయటికి వస్తాడా, తనను నేను భక్షించాలని చూస్తూ ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి మేలు పొందుకున్న లేక విడుదల పొందుకున్నటువంటి ఎవరైనప్పటికీ కూడా దేవుని మందిరంలో కట్టబడి ఉండాలి, దేవుని అభిషేకంలో నిలిచి వాళ్ళు వర్ధిల్లాలి అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా విస్మయం పొందుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఈ భిక్షగాడిని మనం ప్రతి దినము చూస్తున్నాము, ఈ దేవాలయం దగ్గర అడుక్కుంటూ ఉంటాడు, ఈ కుంటివాడు ఇక్కడే ఉంటాడు, ఇతనికి చేత కాదు, ఈ దినమున ఎలాగైనా నడవగలుగుతున్నాడు, ఏ విధంగా గంతులు వేయగలుగుతున్నాడు, ఏ విధంగా గంతులు వేస్తూ దేవుని మందిరంలోకి వెళ్ళగలుగుతున్నాడు అని వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రియులారా, వారితో పేతురు యోహాన్లు అంటున్నాడు కదా, ఇదిగో మీరు జీవాధిపతిని సిలువ వేసి చంపితురు, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఆయన లేపినటువంటి ఆ పునరుద్ధాన శక్తే ఈ కుంటివాణ్ణి విడిపించిందని సాక్ష్యం పలుకుతున్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి శక్తి చేత నిన్ను నన్ను కూడా నింపే దేవుడు ఆయన. తన పునరుద్ధాన శక్తి చేత పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆ మరణం నుండి ఏ విధంగా లేవనెత్తాడో అదే విధంగా నిన్ను నన్ను కూడా తన ఆత్మశక్తి ద్వారా విడిపించడానికి, లేవనెత్తడానికి ఆయన శక్తివంతుడైన దేవుడే ఉంటున్నాడు. కాబట్టి అటువంటి దేవుని నువ్వు హత్తుకొని జీవించాలి, అటువంటి దేవుని హస్తపు నీడలో బలవంతుడిగా నీవు ఉండాలి, అటువంటి దేవుని యందు విశ్వాసం కలిగి నువ్వు ప్రవర్తించాలి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నా. ప్రియులారా, దేవుడు లెగిసింది నిన్ను విడిచిపెట్టడానికి కాదు, నిన్ను త్రోసివేయడానికి కాదు, తిరిగి నిన్ను నీ స్థితిలోనే ఉంచివేయడానికి కాదు, నిన్ను వర్ధిల్లింప చేయాలని ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు అనే విషయాన్ని గమనించాలి. ప్రియులారా, విడిపించబడిన తర్వాత, పాపము నుంచి విడిపించబడి నీతికి దాసులైరి ఇందుకు దేవునికి స్తోత్రం అని చెప్పేసి రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. ప్రియులారా, విడిపించబడ్డావు, విడిపించబడిన తర్వాత నువ్వేం చేయాలంటే నీతికి దాసులు అయినందుకు ఆ నీతిమంతుడైనటువంటి యేసయ్యతో కలిసి జీవించాలి. ప్రియులారా, నా సమస్య పోయింది కదా, నా రోగము పోయింది కదా, నా పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మెరుగైనాయి కదా, నాకు ఇప్పుడు ఒక సామర్థ్యత ఉంది, నేను బ్రతకగలుగుతా, నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకు అన్ని విధాలా సహకరించే మనుషులు ఉన్నారు అని ఎప్పుడైతే నువ్వు దేవుని మీద కాకుండా నీ దృష్టి మనుషుల వైపు మీద, వస్తువుల మీద, పరిస్థితుల మీద దృష్టిస్తావో వాటన్నిటిని కూడా తిరిగి కోల్పోతావు అనే విషయాన్ని కూడా గమనించాలి. ప్రియులారా, ఎందుకంటే దేవుడు ప్రాణం పెట్టి నిన్ను విమోచించింది నీవు నీ ఇష్టంలో బ్రతకడానికి, నేను నా ఇష్టంలో బ్రతకడానికి కాదు. ప్రియులారా, తన ఇష్టంలోనే మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఏదైతే ఆధారము చేసుకుని దేవుడి నుంచి దూరం అవుతావో ముందు ఆ ఆధారాన్ని తీసేస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద ఉన్నప్పుడు తనకి సమృద్ధిగా ఉంది. ఆ తండ్రి ఇల్లు అనగా దేవుని ఇల్లు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు తనకి సమృద్ధి ఉంది, ఏది కూడా కొదువలేదు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ ఇంటి వదిలి బయటికి వెళ్ళాడో తన పరిస్థితి ఏమైంది? ఏదైతే ఆస్తిని ఆధారం చేసుకున్నాడో, వ్యాపారం చేసుకుందాం, దూరదేశాలకు వెళ్దాం, ఇంకను అధికంగా సంపాదించుకుందాం అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఉన్నదంతా కూడా కోల్పోయి తిరిగి ఏమైందంట, పందులు పొట్టు తినడానికి కూడా తిందామన్నా కూడా దొరకని పరిస్థితి అయిపోయింది. ప్రియులారా, ఎందుకంటే ఇంతకుముందు కీర్తనలో కూడా మనం చదువుకున్న 16వ కీర్తనలో 4వ వచనం అనుకుంటా, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి ఏమి విస్తరిస్తాయి?
శ్రమలు విస్తరిస్తాయని చదువుకుందాం ప్రియులారా. కాబట్టి మనల్ని ప్రేమించిన దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. మనకు రక్షణనిచ్చిన దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను మనం విడిచిపెట్టకూడదు. ఆయన పునరుద్ధాన శక్తిలో పాలివానిగా భాగస్తురాలుగా మన జీవితకాలం అంతా కూడా నమ్మకంగా ఆయననే మనం వెంబడించాలి. అప్పుడే మనకు క్షేమం ఉంటుంది. ఆయనతో పాటు నిరంతరం జీవిస్తాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, రక్షించబడ్డాం, విమోచించబడ్డాం, దేవుని సన్నిధిలో చేర్చబడ్డాం. ఇప్పుడు ఏంటంటే మనము వర్ధిల్లాలి, లేక ఫలించాలి. ఆత్మలో ఆత్మ ఫలములు ఫలించాలి. దాన్ని బట్టి మనకు నిత్య జీవము కలుగుతుంది. ఇందుని బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పేసి వాక్య భాగాలు మనతో మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. మనకి సరిపోతుందిలే, మనకి సంతోషంగా ఉందిలే, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఇంతవరకు ఉండిపోదాం, ఆగిపోదాం అంటే నువ్వు ఫలించలేవు. ఫలించకపోతే ఆ ఫలము కనుక దాని జీతము, ఆ నిత్య జీవం అనే జీతాన్ని కనుక పొందుకోలేకపోతే నిత్య జీవమైనటువంటి యేసయ్యతో నిరంతరం కూడా జీవించలేవు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్నం సమయంలో ఒక్కసారి మనం మోకరించి మన యొక్క కండ్లను మూసుకొని మన హృదయాల పరిశీలన చేసుకుందాం. ఆయన ఈ దినమున తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకిస్తున్నాడు ప్రియులారా. అది క్రీస్తు శరీరం అని మనం వివేచించాలి. క్రీస్తు యొక్క శరీరము నీ కొరకు, నా కొరకు కలువరి సిలువలో మన పాపముల నిమిత్తం నలగా గొట్టబడిన శరీరం అది. ఆ శరీరమును నువ్వు విశ్వసించి ఆ శరీరాన్ని తాకుతేనే నీకు అద్భుతాలు జరుగుతాయి ప్రియులారా. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనను ముట్టుకున్న ప్రతి ఒక్కరికి విడుదల కలిగింది, స్వస్థతలు జరిగినాయి. ఆయన వస్త్రము చెంగు ముట్టుకున్న వారికి కూడా స్వస్థతలు జరిగినాయి. అదే శరీరం ఈ దినమున రొట్టెగా సాదృశ్యంగా మనకి అందించబడుతుంది ప్రియులారా. అయ్యో రొట్టె కదా, రోజు తినేదే కదా, ప్రతి నెల తింటున్నాం కదా అనేది కాదు. ఇది క్రీస్తు శరీరం అని నువ్వు తెలుసుకుని, అయ్యో క్రీస్తు పరిశుద్ధుడు, నేను పాపిని కదా, నేను పరిశుద్ధత లేకుండా నా క్రీస్తు శరీరాన్ని నేను తాకలేనని నువ్వు గ్రహించి పశ్చాత్తాపడి, అటువంటి విశ్వాసము కలిగి నువ్వు పశ్చాత్తాప హృదయంతో దీన మనస్సు కలిగి హృదయంలో మార్పు చెంది నువ్వు ముట్టుకుంటే నీకు ఆశీర్వాదము నీకు ఆటోమేటిక్గా దిగి వస్తూ ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. ఆయన రక్తము గొర్రెపిల్ల రక్తము, అది నిష్కలంకమైనటువంటి రక్తము, అది పరిశుద్ధమైనటువంటి రక్తము, అది యేసు క్రీస్తు యొక్క జీవము గల దేవుని యొక్క రక్తము. నీ మనస్సాక్షిని శుద్ధి చేసేది అదే. కాబట్టి అటువంటి రక్తమును తాగుతున్నప్పుడు, అయ్యా యేసయ్యా, నా కొరకు నువ్వు చిందించిన నీ రక్తమయ్యా, ఇది కలువరి సిలువలో చివరి రక్తము బొట్టు వరకు నా కొరకు కార్చావయ్యా, నా పాపముల నిమిత్తం కార్చావు ప్రభువా. అయ్యా నా కొరకు శ్రమ పొందావు ప్రభువా. నీ శరీరాన్ని తినడానికి, నీ రక్తమును తాగడానికి నీవు నాకు యోగ్యతనిచ్చావని చెప్పి ఆ పశ్చాత్తాప మనస్సుతో, కన్నీటితో, హృదయంలో మార్పు చెంది నువ్వు ఆ శరీరాన్ని, రక్తాన్ని కనుక నువ్వు సమీపించి పుచ్చుకున్నట్లయితే దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఈ రోజును కూడా జరుగుతాయి ప్రియులారా. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన జీవిస్తున్నాడు, ఆయన జీవమైనటువంటి శరీరాన్ని, రక్తాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి హల్లెలూయా. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము కలిగిన వాడని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ నిత్య జీవమైనటువంటి ఆయన శరీరాన్ని తినడానికి, ఆయన రక్తమును తాగడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి ప్రియులారా. రొట్టె ముక్కని ఆలోచన చేయవద్దు. ఏదో రొట్టె ముక్కిస్తున్నారు, కొంత ద్రాక్షారసం ఇస్తున్నారని ఆలోచన చేయొద్దు ప్రియబిడ్డ. అది క్రీస్తు యేసు యొక్క కొరకు, నా కొరకు, మన పాపముల నిమిత్తం చిత్రవధ చేయబడినటువంటి, నల్లగా గొట్టబడినటువంటి యేసయ్య శరీరం అది. యేసు క్రీస్తు యొక్క రక్తము నీ కొరకు, నా కొరకు చిందించబడిన నిబంధన సంబంధమైనటువంటి రక్తము. ఆ నిబంధనలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే ఆ నిబంధన ద్వారా కలిగే మేలులన్నీ కూడా దేవుడు నీకు చేస్తాడనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. ఈ దిన మన హృదయాల్లో పరిశీలన చేసుకుందాం. మన హృదయం ఎలా ఉంది? నా ప్రభు నా కొరకు తిరిగి లేచాడని విశ్వసించగలుగుతున్నావా? విశ్వసిస్తే నువ్వు దేవుని వైపు చూడగలుగుతున్నావా? నీ పరిస్థితులు కాకుండా నీ పరిస్థితుల నుంచి విడిపించి విజయమునిచ్చే యేసయ్య వైపు చూసి విశ్వాసం ద్వారా నువ్వు జయించగలుగుతున్నావా? హృదయాన్ని పరిశీలన చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. మనమందరం కూడా పాపులమే.
నీతిమంతుడు ఒక్కడును లేడు. కాబట్టి మనందరి పాపాలు కడగబడాలని, యేసయ్యా నీ రక్తములో నన్ను కడుగు ప్రభువా, నా తలంపులు కడగండి అయ్యా, నా ఆలోచనలు కడుగయ్యా, నా పడకను పరిశుద్ధపరచు ప్రభువా అని అడగాలి. ప్రియులారా, నోరు తెరిచి దేవుణ్ణి స్తుతిందాం. నోరు తెరిచి దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా నాకు సహాయం చే ప్రభువా, నీ పరిశుద్ధత నాలో దయచే ప్రభువా. యేసయ్యా నీ పరిశుద్ధత నాకు దయచే ప్రభువా. నా పాపములు తొలగించయ్యా, నా శాపాలు తొలగించయ్యా. అయ్యా నీతో నేను జీవించాలి ప్రభువా అని ప్రతి ఒక్కరూ కూడా, నువ్వు నా కొరకు సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు ప్రభువా, నా కొరకే చనిపోయావయ్యా, నా కొరకు శ్రమ పొందుకున్నావు, నా కొరకు హింస పొందుకున్నావు ప్రభువా. నన్ను ఎంతగా ప్రేమించావు యేసయ్యా, నిన్ను నేను ప్రేమిస్తానయ్యా, నీ మార్గాల్లో నడుస్తానయ్యా, నీ విశ్వాసాన్ని వెంబడిస్తానయ్యా, నీ వాక్యమునికి నేను లోబడతాను ప్రభువా అని హృదయపూర్వకంగా కన్నీటితో నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకుని, దేవుని సన్నిధిలో కుమ్మరించుకుని, దేవునితో సమ్మతిపడి నీవు ఎప్పుడైతే ఆయన యొక్క శరీరమును, ఆయన రక్తాన్ని పుచ్చుకుంటావో దాని ద్వారా నువ్వు ధన్యురాలుగా